రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇదే విధంగా పరిష్కార వేదికలో మండల పరిధిలో అర్జీదారులు భారీగా పాల్గొన్నారు. ఈ ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా ప్రతి అర్జీదారునికి న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశామని అన్నారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అనంతసాగరంలో మొదటి ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తెలిపారు. ఈ ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో దాదాపు 1400 అర్జీలు అందాయని, అది ప్రతి ఒక్క అర్జీదారునికి 15 రోజులకు సమాధానం దొరుకుతుందని భరోసానిచ్చారు. పీపుల్స్ గ్రీవెన్సెస్ అండ్ రెడ్రెసల్ సిస్టమ్ అనేటువంటి ఈ పథకాన్ని ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం అంతా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఆర్డీఓ గారి సహకారంతో ఒక మంచి వేదికను తయారు చేసి ఈరోజు అనంతసాగరం మండల ప్రజల యొక్క సమస్యల్ని వినే అవకాశం కల్పించుకోవడం జరిగింది. పీపుల్స్ గ్రీవెన్సెస్ నాగర్ కర్నూలు